హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో 2023లో సంభవించిన తుఫాన్ల గురించి అంటే సైక్లోన్స్ గురించి తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఇదే ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనం సైక్లోన్స్ గురించి చదివేప్పుడు ఏమేమి నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆ సైక్లోన్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, నెక్స్ట్ ఆ సైక్లోన్కి ఎవరు పేరు పెట్టారు అంటే ఏ కంట్రీ పేరు పెట్టింది, నెక్స్ట్ ఆ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఏంటి అనేవి మనం ఏ సైక్లోన్ గురించి చదివేప్పుడైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సైక్లోన్ మోచా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సైక్లోన్ మోచా ఇది 2023 మేలో బంగాళాఖాతంలో ఇది ప్రభావితం అయింది, అంటే బంగాళాఖాతంలో ఇది సంభవించింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎవరు పేరు పెట్టారు, సైక్లోన్ మోచా అని యెమెన్ అనే దేశం పేరు పెట్టడం జరిగింది. ఎర్ర సముద్రంలోని మోఖా రేవుపట్నం అనే పేరు మీదుగా ఈ పేరైతే రావటం జరిగింది. నెక్స్ట్ ఈ సైక్లోన్ మోచా వల్ల ప్రభావితమైన కంట్రీస్ అంటే దేశాల గురించి చూసుకున్నట్లయితే మయన్మార్, బంగ్లాదేశ్ అండ్ ఇండియా, ఈ 3 దేశాలు ఈ మోచా తుఫాన్ వల్ల ప్రభావితం అయ్యాయి. నెక్స్ట్ మయన్మార్కు సహాయం చేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ కరుణ అని చెప్పి అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ సైక్లోన్ వల్ల మయన్మార్ ఎఫెక్ట్ అయితే ఆ మయన్మార్కి సహాయం చేయడానికి భారత్ అనేది ఆపరేషన్ కరుణని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ సైక్లోన్ బీపర్ జాయ్ ఇది వచ్చేసి 2023 జూన్లో అరేబియా సముద్రంలో సంభవించడం జరిగింది. 2023 జూన్లో అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ సంభవించడం జరిగింది. ఎవరు పేరు పెట్టారు అంటే బంగ్లాదేశ్, బీపర్ జాయ్ అని చెప్పి బంగ్లాదేశ్ పేరు పెట్టడం జరిగింది. బీపర్ జాయ్ అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం. బీపర్ జాయ్ అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం. నెక్స్ట్ ఈ సైక్లోన్ బీపర్ జాయ్ వల్ల ప్రభావితం అయిన కంట్రీస్ అంటే దేశాల గురించి చూసుకున్నట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్. నెక్స్ట్ ఇంకొక సైక్లోన్ గురించి చూసుకున్నట్లయితే సైక్లోన్ తేజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2023 అక్టోబర్లో అరేబియా సముద్రంలో ఇది ఏర్పడింది. తేజ్ అని మన ఇండియానే పేరు పెట్టడం జరిగింది. సైక్లోన్ తేజ్కి తేజ్ అని చెప్పి మన ఇండియా పేరు పెట్టడం జరిగింది. తేజ్ అంటే హిందీలో వేగం అని అర్థం. నెక్స్ట్ సైక్లోన్ హమున్ ఇది వచ్చేసి 2023 అక్టోబర్లో బంగాళాఖాతంలో ఏర్పడింది. హమూన్ అని ఇరాన్ అనే దేశం పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ హమూన్ అంటే పర్షియన్ భాషలో ఇన్లాండ్ డిజర్ట్ లేదా లేక్స్ లేదా మార్ష్ల్యాండ్స్ అని అర్థం. నెక్స్ట్ సైక్లోన్ మిథిలి వచ్చేసి 2023 నవంబర్లో బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది సైక్లోన్ మిథిలీకి మాల్దీవులు అనే దేశం పేరు పెట్టడం జరిగింది. మిథిలి అంటే అర్థం ఏంటి అంటే పెద్ద చెట్టు, హ్యూజ్ ట్రీ అని చెప్పి అర్థం. నెక్స్ట్ సైక్లోన్ వచ్చేసి సైక్లోన్ మిచాంగ్, ఇది రీసెంట్గా జరిగింది, చాలా ఇంపార్టెంట్. అంటే రీసెంట్గా ఫామ్ అయిన సైక్లోన్, చాలా ఇంపార్టెంట్. 2023 డిసెంబర్లో బంగాళాఖాతంలో ఏర్పడడం జరిగింది. ఈ మిచాంగ్ అనే సైక్లోన్కి మయన్మార్ అనే దేశం పేరు పెట్టడం జరిగింది. మిచాంగ్ అంటే స్ట్రెంగ్త్ మరియు రెసిలియన్స్ అని అర్థం. ఇవి వచ్చేసి మనకి 2023లో సంభవించిన ముఖ్యమైన తుఫాన్లు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మళ్ళీ క్విక్గా చూసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.